ఫ్రెండ్స్ ఇవన్నీ ఊరమిరకాయలకి అనమాట 2 కేజీస్ అంటే కేజీ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ కట్ చేశాను అనమాట. వీటికి ఏంటంటే ఇట్లా హోల్డ్ చేయాలన్నమాట ఈ చాక్తో. చేసిన తర్వాత ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టినాయి అనమాట. చూడండి, ఈ మజ్జిగ కొట్టేసి ఇలా పెట్టేసాను అనమాట 2 కేజీలకి. వీటిలో 3 రోజులు నానిన తర్వాత ఎండలో ఆరేయాలన్నమాట. ఒక 5 డేస్ కానీ 3 డేస్ కానీ, బాగా ఎండ ఉంటే ఒక 3 డేస్, లేదంటే ఒక 5 డేస్ లోపు పడుతుంది. దీని మీద మూత పెట్టుకోవాలన్నమాట. మొత్తం మజ్జిగ అంతా పోస్తాం కదా. మజ్జిగ చాలా ఫ్రెండ్స్, అది తీసుకొచ్చి పోస్తాను. వాళ్ళు ఇదో మూత పెడతాను ఫ్రెండ్స్. ఈ ఊరమిరకాయలని 2వ రోజున ఇలా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది 3 రోజులు కదా నానాల్సింది. ఇలా తెల్లగా రావాలన్నమాట ఫ్రెండ్స్ కాయలన్నీ. అందుకని బయటికి లోపలికి ఇలా కలుపుకోవాలి. మంచిది ఆరబెడతాకి తీస్తున్నాం. ఇది అమ్మ చేస్తున్నాం చూడండి. చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎండలో ఇట్లా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కింద ఆరబెట్టారు చూడండి ఎండలో. 2వ స్టేజ్లో ఎండబెట్టారు. అది మార్చేసి వేరే షీట్ వేసి దాని మీద ఎండబెట్టాను అనమాట. ఇట్లా అనమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా ఎండిపోయినాయి అనమాట. చూడండి ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో. ఎండిపోయి ఇట్లా మూత వస్తుంది. ఈ 1 ఇయర్ దాకా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది లేదంటే ఇంకా ఎక్కువైనా ఉంచుకోవచ్చు, 2 ఇయర్స్ దాకైనా. ఇది మనం పప్పు చారు, లేకపోతే టమాటా రసం, లేకపోతే ఎస్ కర్రీస్ వండుకుంటే వీటిని కూడా ఫ్రై చేసి తింటారన్నమాట. రైస్తో పాటు, కర్రీతో పాటు. వీటిని ఇట్లా ఫ్రై చేస్తారన్నమాట. ఫ్రై చేసుకుంటాం. ఇది చిన్నది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒకటి ఇలా వేస్తారు అన్నమాట.